కవి రచయిత అందెశ్రీకి అంతిమ యాత్రలకి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇప్పటికే లాలాగూడలోని తన ఇంటి వద్ద నుంచి అందెశ్రీ పార్థివ దేహాన్ని అంతిమయాత్ర ద్వారా తీసుకొస్తున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో ఈ అంతిమయాత్ర కొనసాగుతుంది. మరికొద్దిసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు అందరూ కూడా ఈ అంతిమయాత్రలో పాల్గొనున్నారు. అక్కడి నుంచి గట్కేసర్లో తను నూతనంగా నిర్మించుకుంటున్నటువంటి ఇంటి వద్దకి సందర్శకుల నిమిత్తము తీసుకువచ్చి ఆ తర్వాత గట్కేసర్లోని ప్రభుత్వ స్థలంలో అరెకరం పాటు ఉన్నటువంటి ప్రభుత్వ స్థలంలోనే అంత్యక్రియలన్నీ కూడా పూర్తి చేయనున్నారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో బందోబస్తుని ఏర్పాటు చేశారు. కవులు అదేవిధంగా చాలామంది అభిమానులంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తుగానే పోలీసులు పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లను చేశారు. ప్రభుత్వ అధికారులు కూడా ఇక్కడికి చేరుకొని అంత్యక్రియలకి అన్ని ఏర్పాట్లను కూడా దగ్గరుండి పరిశీలిస్తున్నారు. ఇక్కడే అంత్యక్రియలు మొత్తం కూడా పూర్తి చేయనున్నారు. అందెశ్రీ ఒక సహజ కవిగానే చెప్పొచ్చు. ఎందుకంటే తన మాటలు అదేవిధంగా తన రచనలు ఎంతో మందిలో స్ఫూర్తిని నింపడంతో పాటు ఇక్కడ సమాజంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా తన మాటల ద్వారా రచనల ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేసినటువంటి ఘనత దక్కింది అనంటే ఆ కవి కేవలము అందెశ్రీననే చెప్పొచ్చు. నిన్న సందర్శకుల నిమిత్తం లాలాగూడలోని తన ఇంటి వద్ద అందరికీ సందర్శించుకునేందుకు అవకాశాన్ని కల్పించారు. ఈరోజు గట్కేసర్లో తను ఎంతో ఇష్టంగా నిర్మించుకున్నటువంటి ఇల్లు పూర్తి కాకముందే తను మరణించడం అనేది ఆ కుటుంబం తట్టుకోలేకపోతుంది. అదేవిధంగా తన అభిమానులు కూడా ఇలాంటి సహజ కవులు అనేది చాలా అవసరము. తన రచనలు కావచ్చు, అదేవిధంగా తన పాటలు అన్నీ కూడా ఇతరులను ఎప్పుడూ ఆలోచింపజేసేవి అని చెప్పేసి చెప్తున్నారు. దాంతోపాటు మరికొద్దిసేపట్లోనే తన అంత్యక్రియలు కూడా అంతిమ యాత్ర ఎంతో పోలీసు భారీ బందోబస్తు మధ్య కొనసాగనున్నది. ఇక్కడ వరకు చేరుకున్న తర్వాత అంత్యక్రియలన్నీ కూడా ఏర్పాట్లు మొత్తం పూర్తి చేస్తారు. ఈ ప్లేస్లో ప్రధానంగా ఎందుకంటే తను ఒక సహజ కవి అందెశ్రీ తను ఎన్నో రచనల ద్వారా అదేవిధంగా తన పాటల ద్వారా ఎంతో మందిలో చైతన్యం తీసుకొచ్చారు. అక్షరాస్యత లేనప్పటికీ కూడా తను తెలంగాణ గేయాన్ని అందించినటువంటి ఒక గొప్ప కవిగా చెప్పవచ్చు. తను రచించినటువంటి పుస్తకాలు కావచ్చు, అదేవిధంగా రచనలు కావచ్చు, ఎన్నో విషయాలని అందరికీ తెలియజేసేందుకు ఇలాంటి కవులని అదేవిధంగా రచయితల్ని ఎప్పుడూ మర్చిపోకుండా ఎప్పటికప్పుడు గుర్తు చేసేందుకే ప్రభుత్వము అధికారికంగా ఈ అరెకరంలో తన అంత్యక్రియలను పూర్తి చేసి తన గుర్తుగా ఇక్కడ అంటే ఒక సందర్శకులు విజిట్ చేసేటువంటి ప్లేస్గా ఇక్కడ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అటు కుటుంబానికి కూడా అండగా భరోసాగా అటు ప్రభుత్వం ఉంటుంది అని చెప్పేసి నిన్న మంత్రులు అదేవిధంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా తమ కుటుంబాన్ని ఓదార్చే ప్రయత్నం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వచ్చి అంతిమ యాత్రలో పాల్గొంటారు. ఆ తర్వాత ఇక్కడ అంత్యక్రియలు జరిగేటువంటి స్పాట్కి వస్తారు. ఆ తర్వాత కార్యక్రమాలన్నీ కూడా మరికొద్ది సేపట్లోనే అంటే సీఎం రేవంత్ రెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్న తర్వాత ఇక్కడికి ఈ ప్రభుత్వ స్థలం వరకు తన అంత్యక్రియలు జరిగేటువంటి ప్లేస్ వరకు తీసుకొచ్చి అంత్యక్రియలు కూడా ప్రభుత్వ లాంఛనాలతో చేయనున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో సుజాత, గట్కేసర్. For more videos like this, subscribe Big TV channel.